హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటని నేను షేర్ చేసుకుంటాను. ఇంక మార్నింగ్ లేచి పిల్లలకి ఎగ్స్ ఒక పక్క, పాలు ఒక పక్క ఎగ్స్ పెట్టాను. పాలు ఆల్రెడీ మరగబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. అంటే ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పాలు గుడ్లే ఇచ్చాను, ఇంకేం ఇవ్వలేదు. అంటే టిఫిన్స్ ఏం తినకుండా జస్ట్ తినేసి వెళ్ళిపోతా ఉన్నారని. ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే బిగ్ బాస్లో తేజ ఎక్కువగా ఇదే కర్రీ ప్రిపేర్ చేశాడు. అంటే అస్తమానికి చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటని నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అది ఎలా చేశాను ఏంటని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే చాలామంది నాకు ఒకరైతే కామెంట్ పెట్టారండి, కళాయి మార్చండి అని చెప్పేసి. కళాయి మార్చాలంటే నేను ఇది నాన్ వెజ్కి అంటే వీడియోస్ కోసం వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను మనీ పెట్టి ఏంటి బాండీలు అవి నేనేం కొనకూడన్నా. ఎందుకంటే వచ్చిన తక్కువ ఖర్చు ఎక్కువ అవుతున్నట్టు అవుతుంది అనమాట. నాకు ఇంతవరకు యూట్యూబ్లో ఒక్క రూపాయి కూడా రానప్పుడు నేను అంటే ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనే ఆలోచన కూడా నాకు లేదు. అంటే ఏదో నాకు ఎంతవరకు వీలైతే, నాకు ఎంతవరకు ఇంట్లో ఏదైతే పాసిబుల్గా ఉంటే అదే చేస్తాను తప్ప ఎక్స్ట్రా ఏమీ పెట్టను. ఇన్ కేస్ ఏదైనా రెసిపీ చేసినా కూడా ఇంట్లో పిల్లలు అతను తింటేనే ఆ రెసిపీ చేస్తాను తప్ప ఏదో వీడియోలో చూపించాలి చెయ్యాలి అనేది ఆ రెసిపీ అస్సలు చేయను. అది యూజ్ అవుతుంది, పిల్లలు అతను తింటారు, మనం కూడా తినగలమంటే చేస్తాను. అలా అని చెప్పేసి ఖర్చు పెట్టి వీడియోస్ కోసం అని చెప్పేసి ఆ రెసిపీ చేసి పక్కన పడేయడం నాకు ఇష్టం లేదనమాట. అందుకని చెప్పేసి నేను ప్రజెంట్ అయితే కళాయిలు అవి తపాలాలు కానీ బాండీలు కానీ ఏమి మార్చలేను. మా ఇంట్లో ఏవైతే ఉంటే వాటితోనే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ఇది ఏంటి అంటే ఇది వెజ్కి నాన్ వెజ్కి సపరేట్గా కళాయిలు ఉంచుకుంటాను. ఇది నాన్ వెజ్ కళాయి అనమాట. ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి వండుతున్నారు. అలానే పూర్వం నుంచి వచ్చింది ఏం కాదు. ఇంకా మా అత్తగారు అలా అందులో వండేస్తున్నారు కదా అని నేను ఇందులోనే వండేస్తాను తప్ప పెద్దగా మ్యాటర్ అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు రెసిపీలోకి అయితే వచ్చేద్దామండి. ఫస్ట్ అయితే చిన్నగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సేమ్ ఎగ్ బుజ్జీకి ఎలా అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి. అంటే బిగ్ బాస్లో ఎక్కువగా చూడండి, బిగ్ బాస్ చూసే తేజ ఎక్కువగా ఈ రెసిపీ చేసేవాడు అనమాట. ఎగ్స్ వేసేసి అంటే ఎగ్ బుజ్జి అలా చేసేవాడు. ఇంకా సరే నేను ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మీకు ఎంతగా చిన్న ముక్కలైతే వీలైతే బాగుంటుందో దుంపలు అనేది అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాకపోతే తేజ బిగ్ బాస్లో కొంచెం పెద్ద ముక్కలుగానే వేశారు. కాకపోతే పిల్లలు ఏంటంటే ఇలా ఎగ్ బుజ్జి దుంపలు కలిపేసి మిక్స్ అయ్యి బాయిల్ అయితే చాలా బాగుంటుంది కదా, తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వేసి బాగా మగ్గబెట్టుకున్న తర్వాత నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్స్ బాగా 50% ఆల్మోస్ట్ 70% అయితే దుంపలు అనేది ఉడికిపోయాయి అనమాట. అదే ఫ్రై అయిపోయాయి. అప్పుడు ఎగ్స్ అనేది మనం ఇలా పగలగొట్టుకొని సేమ్ ఎగ్ బుజ్జికి ఎలా అయితే ఉల్లిపాయల్లో వేసుకుంటామో అలాగే పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కదా, స్పైసీస్ ఏమీ ఉండవు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పాలన్నమాట. ఇది చపాతీతోనే తినొచ్చు, రోటీతో తినొచ్చు, మన ఇష్టమే. రసం సాంబార్ దేనితోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ 2 ఎగ్స్ మనకి ఇంకో స్పెషాలిటీ కూడా అందులో ఉందండి. ఏంటంటే ఎక్కువ మంది ఉండేటప్పుడు ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీ కూడా బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. బిగ్ బాస్లో ఎందుకు ఇలా చేసేవారు అనేది ఇప్పుడు అర్థమైందనమాట. మా ఇంట్లో 2 ఎగ్సే ఉన్నాయి. 2 ఎగ్స్ ఉన్నాయి. పిల్లలిద్దరికీ సరిపోవు లంచ్ బాక్స్లోకి. ఏదైనా కొంచెం కర్రీ వాళ్ళకి ఎక్కువే పెట్టాలి కాబట్టి ఏం చేద్దాం అంటే ఒక బంగాళదుంపు ఉంది, ఎగ్స్ అయితే 2 ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. అంటే ఇది మనకి కర్రీని సేవ్ చేస్తుంది. అంటే జనం ఎక్కువ ఉండేటప్పుడు ఇలా ఒక రెసిపీ లాగా ఉంటుంది, మనకి కూడా కొంచెం సర్దుబాటు అవుతుంది అనమాట ఇలా మనకు ప్రిపేర్ చేసుకుంటే. అంటే నేను వండుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన యాక్చువల్గా రెసిపీ కోసమనే చేశాను. తేజ ఎక్కువ బిగ్ బాస్లో చేశాడు కదా అని చేశాను తప్ప ఎక్కువ కూర అవుతుందని ఏం చేయలేదు. తర్వాత నాకు అర్థమైంది. ఇంకా ఇవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఎగ్స్ కూడా చూసారా బాగా మగ్గిపోయాయి అనమాట. మనకి ఎగ్ బుజ్జీకి అయితే ఎలా ప్రిపేర్ అవుతాయో అలా బాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం పసుపు, నాన్ వెజ్ కాబట్టి కాస్త పసుపు ఎక్కువ వేసుకోండి. అలాగే కారము, గరం మసాలా, ధనియాల పొడి, అంతే. ఇంకేమీ అవసరం లేదు. ఇంకా గరం మసాలా బదులు చికెన్ మసాలా ఏదో ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఎగ్గు అలాగే దుంపలు కలిపి కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇంకా విషయంకి వస్తే తేజ ఎందుకు ఎక్కువగా చేశాడంటే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి సరిపోదు, కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా
మా పిల్లలకైతే నచ్చిందండి. మరి మీకు ట్రై చేయండి. కొంచెం చేయండి. ఎలా వచ్చింది అంటే టేస్ట్ నచ్చితే కనుక అప్పుడు ఎక్కువగా ట్రై చేసుకోండి. ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మా పిల్లలిద్దరి కోసమైతే చేసి నేను అతను కూడా కొంచెం కొంచెం అయితే టేస్ట్ చేశాను. చాలా బా వచ్చింది. అంటే మధ్యాహ్నం లంచ్‌లోకి ఎందుకు ఉంచలేదంటే మేము ఎగ్స్ అనేది ఎగ్ బుజ్జి గాని, ఆమ్లెట్ గాని వేడి వేడిగా యేసుకుంటే బావుంటది తప్ప, కొంచెం చల్లగా అయ్యాక అస్సలు బాగోదు. ఇంక పిల్లలకంటే లంచ్ బాక్స్‌లోకి తప్పదనమాట. మరి ఇంక వాళ్ళకింక వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా కొంచెం ఆయిల్ తక్కువైనట్టయితే మధ్యలో ఆయిల్ వేశాను. ఇది శుభ్రంగన్న ఎగ్సును, అలాగే పొటాటోస్ అదే దుంపలు, గుడ్లు కలిపి బాగా ఫ్రై అయిపోవాలి. మనకి ఎగ్ బుజ్జి ఎంత బాగా స్మెల్ అది లేకుండా ఫ్రై అవుతదో, అలా ఫ్రై అవ్వాలనమాట ఇదంతా కూడాన. చూసారు కదా! చిన్న చిన్నగా సైడ్ నుంచి కూడా ఆయిల్ కూడా వస్తుంది. అంత బాగా ఫ్రై అయితే పిల్లలు అప్పుడు తినేటప్పుడు కూడా స్మెల్ అదేం లేకుండా, నీచు వాసన ఏం లేకుండా బావుంటది. లేదు బాగా ఫ్రై అవ్వకపోతే పిల్లలు తినేటప్పుడు కొంచెం నీచు వాసన అదే వస్తదనమాట. ఇంకా బిగ్ బాస్ తేజ స్టైల్‌లో ఆలు ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది చపాతీకి, రోటీకి, బ్యాచిలర్స్‌కి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పాలనమాట. బ్యాచిలర్స్‌గా ఉన్నవాళ్ళు ఇది ఈజీగా, సింపుల్‌గా ఇది రెసిపీ చేసుకొని చక్కగా తినేయొచ్చు. నేనైతే టేస్ట్ చూస్తున్నాననమాట. ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఏంటి అని చెప్పేసి. ఇంకా నేను కాస్త టేస్ట్ చేశాను. అతనికి కూడా టేస్ట్ ఇచ్చాను. చాలా బావుందన్నారు. ఇంకా ఈ రెసిపీస్ చేసిన తర్వాత ఈరోజైతే మేము ఒక దగ్గరికి కూడా వెళ్తున్నాము. అది ఫుల్ వ్లాగ్ కంటిన్యూగా ఇదైతే మిస్ అవ్వకుండా చూడండి. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి ఇంక పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేద్దామండి. అంటే మామూలుగా అంటే ఏ కర్రీ లేదు, ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు తక్కువగా బ్యాచిలర్స్ కుర్రాళ్ళేంటంటే అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకుంటారు. ఒక్కొక్కటి మిగిలిపోతుంటే మళ్ళీ గబుక్కున వాళ్ళు ఎళ్ళలేరు కదా! వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంక పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసి మేమైతే ఒక ప్లేస్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. పండగకి వెళ్ళాము. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా ఎలాగో ఈరోజు మా షాప్ సెలవని చెప్పేసి అయితే బయలుదేరాము. ఇంకా మేము కూడాను పిల్లల లంచ్ బాక్స్ అది ఇప్పుడు ఎంతైంది 10 అయిందనమాట. పిల్లల లంచ్ బాక్స్ అది ఇచ్చేసి ఇంకా మేము అత్తగారిని చూడడానికైతే గాజువాక అయితే వెళ్తున్నామనమాట. పిల్లల లంచ్ బాక్సు మళ్ళీ ఇంక వేరే చిన్న చిన్న పనులున్నాయి అవన్నీ చూసేసి అప్పుడు మేమైతే గాజువాక అయితే వెళ్తాం. కాకపోతే 10కి బయలుదేరదాం అనుకున్నాం. కానీ ధీమాగా 10:30 అయిపోయిందనమాట బయలుదేరినప్పటికి. ఇంకా లంచ్ బాక్స్‌లు ఇచ్చేసి చలో గాజువాక అనమాట. కాకపోతే రూట్ మారింది అని చెప్పేసి అన్నారు ఇతను. అంటే మొన్న పండగకొచ్చినప్పుడు మేము బావగారోళ్ళతో ఆటో మీద వెళ్ళిపోయాం కాబట్టి నాకది తెలియలేదు. కాకపోతే ఏదైనా బండి మీద వచ్చేటప్పుడు చెప్పారు. ఇది మేమిప్పుడు వెళ్తుంది ఎన్ఈడి మీద నుంచనమాట. కొంచెం క్లైమేట్ బావుంది. అంతగా ఏమీ ఎండగా లేదు, చలిగా లేదు, ఏమీ లేదు. క్లైమేట్ అయితే చాలా బావుంది. కాకపోతే ఎప్పుడు కూడా మేము డాకేడ్ నుండి, సిండియా నుంచి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఎన్ఈడి నుంచి వెళ్తున్నాము. అంటే అటు రూట్లు కొంచెం రిపేర్ చేస్తున్నారని చెప్పేసి ఇలా అయితే వెళ్ళాం. కాకపోతే చాలా దూరము. మనకి గాజువాక వెళ్తే విసుగొచ్చేస్తుందనమాట. ఈ వేలో కనుక వెళ్తే. ఇంకా వెళ్ళిన దారిలో చిన్న చిన్నవైతే ఎలాగో నేను ఎప్పటి నుంచి కింద నుంచి ఎన్ఈడి దగ్గర చూసారా, ఎన్ఈడి దగ్గర ఈ కిందది ఉంటది కదా! ఈ బ్రిడ్జ్ కింద వెళ్దాం అని చెప్పేసి అదంతా పార్క్ ఉంది చూద్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ నాకు ప్రత్యేకించి ఆగి చూడాల్సిన పనైతే ఏం లేదు. ఇంకా ఈ వ్యాన్స్ అయితే మా కిరాణా షాప్ అయితే గుర్తొచ్చిందనమాట. మా కిరాణా షాప్ ఉండేటప్పుడు ఇలా వ్యాన్లతో సామాన్లు అవి తీసుకొచ్చేవారు. ఇది ఎన్ఈడి జంక్షన్ దాటేది. ఇది ఎయిర్‌పోర్ట్ అండి. ఇంకా ఎయిర్‌పోర్ట్ దాటిన తర్వాత ఇదంతా అనమాట. మొత్తానికైతే గాజువాక అయితే వచ్చేసాము. ఇంకా అత్తగారితో ఏదైనా కష్ట సుఖాలన్నీ మాట్లాడారు కాసేపు. అంటే ఈ మధ్యన కొంచెం పండగ తర్వాత కొంచెం ఆమెకి హెల్త్ కొంచెం బాలేదు. అందుకని పండగ అంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత హెల్త్ బాలేదని తెలిసింది. వచ్చిన తర్వాత వెళ్దాం అనుకునేసరికి ఇతను షాప్ దగ్గర అసలు ఖాళీ అవ్వక అలా కొంచెం లేట్ అవుతూ వచ్చిందనమాట. ఆ లేట్ కాస్త ఈ రోజుకైతే మొత్తానికి ఇది వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఏం చేసామంటే ఇంకా బావగారికి రూట్ అడిగి గాజువాక నుంచి ఎప్పుడు వెళ్తాం సిండియా నుంచే కదా! ఆ రూట్‌లో చిన్న మలుపైతే ఉంది. ఆ మలుపు అంటే జస్ట్ ఒక సందనుకుంటాను. అదేదో గేటు అండి. నాకు ఆ గేట్ పేరు గుర్తు రావట్లేదు. ఆ గేట్ లోపల నుంచి వెళ్తే ఇలా మనకొక రూట్ ఉంటది. కొంచెం అడిగి తెలుసుకుంటే జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వైట్ షర్ట్ వేసుకొని వెళ్తే ఆ షర్ట్ కాస్త కలర్ చేంజ్ అవుతది. అది బ్లాక్ అవ్వచ్చు, లేదా బ్రౌన్ అవ్వచ్చు. ఏ కలర్ అవుతదో తెలీదు. మొత్తానికైతే ఇంకా ఇటు నుంచి వచ్చినప్పుడు కూడా డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి చూసారా? చాలా పెద్ద వెహికల్స్ వస్తాయి. ఇదంతా డాకేడ్ సంబంధించింది కాబట్టి చాలా పెద్ద వెహికల్స్ వస్తాయి. జాగ్రత్తగా వెళ్ళి రావాలి. లారీ వాళ్ళు కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతారు కాబట్టి ఎలా డ్రైవ్ చేస్తారో ఏటో తెలీదు. చూసుకొని జాగ్రత్తగా రండి. చూడండి ఇదంతా కూడా రిపేర్ చేస్తున్నారనమాట. ఎవరికైనా రూట్లు సందులు బాగా తెలిసిన వాళ్ళైతేనే గాజువాకలో ఈ సిండియా నుంచి వెళ్ళండి. లేదంటే డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ ఎన్ఈడి అటు నుంచే వెళ్ళిపోండి గాజువాక. ఇదంతా ఏంటని చూసి ఎంత పెద్ద సోలార్ పెట్టారో తెలీదు. చాలా పెద్ద ప్లేస్‌లో సోలార్ అయితే
పెట్టారు. ఇంకా మా ధూళి చూడండి ఎలా వెళ్తుందో చూసారా? మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా ఎక్కువ ధూళి ఉంది. అందుకే షర్ట్ కలర్ వెళ్ళేటప్పుడు కొంచెం డార్క్ వేసుకొని వెళ్ళండి ఇటు సైడ్, లేదంటే చేంజ్ అయిపోద్ది. ఇంక ఈలోపు మేము రిటర్న్ అవుతున్న దారిలో ఫ్లైట్ అనమాట, అది ల్యాండ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో తీశాను. కాకపోతే సగం వరకే తీయగలిసాను. ఇతను బండి ఆపారు, ఆ తర్వాత కూడా అది మిస్ అయిపోయింది. ఇంకా సరే పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే బయలుదేరిపోయాము. ఇదంతా బాగా పొల్యూషను ధూళి ఉంటుంది ఇటు నుంచి వచ్చే దారి అంతా. కంటికి కూడా స్పెట్స్ కానీ లేదా హెల్మెట్ కానీ కరెక్ట్గా పెట్టుకోండి, ధూళి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తానికైతే వచ్చేసామండి. ముందు వెళ్ళేటప్పుడు దగ్గర 30 గంట పట్టింది. ఇట్లు ఒక 20 నిమిషాలు మహా అయితే అరగంట, అంతే. అరగంటలో మొత్తానికైతే మనం జ్ఞానపురం అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడిగా ఆమ్లెట్స్ వేసుకొని చక్కగా చారన్నంతో తినేసామన్నమాట. ఇంకా ఆమ్లెట్ ఎంత విచిత్రంగా సైడ్ నుంచి ఎంత బాగా పొంగిందో మీకు చూడండి. మనం ఆమ్లెట్కి ఇలా మూత పెట్టుకుంటే ఎంత ఫ్లఫీగా వస్తుంది చూసారా, ఎలా పొంగుతుందో. చాలా చక్కగా, అంటే ఎప్పుడు ఆమ్లెట్ ఇలా పొంగడం అయితే నేనైతే చూడలేదు. చక్కగా ఆమ్లెట్ వేసి అయితే మధ్యాహ్నం అన్నం తినేసి ఇంకా యథావిధిగా రెగ్యులర్గా ఎవరి స్టోరీ అలా చేసుకున్నాం. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద మా బావగారి దగ్గరికి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. మా ఇంటికి ఫస్ట్ టైం డ్రాగన్స్ ఫ్రూట్ రావడం అండి. ఇంతవరకు ఎప్పుడూ నేను తేలేదు. అంటే ఒకసారి అతను జ్యూస్ అయితే తెచ్చారుగా, నాకు నచ్చలేదు. కాకపోతే ఫ్రూట్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన నుంచి కూడా నా ఒకటే డ్రాగన్ ఫ్రూట్ కోయి అంటే ఇంకా కట్ చేశాను అనమాట. ఇంకా తినిన తర్వాత వాళ్ళ ఫేస్లు చూడలేకపోయాము. ఇది ఫ్రూట్ అంతగా టేస్ట్గా అనిపించదు కాబట్టి పెద్దగా ఎవరికి నచ్చదు. అలా అని చెప్పేసి చాలా కాస్ట్ అండి, 150 రూపాయలు ఇలా ఉంటాయి అనమాట, అంత కాస్ట్ ఇవైతే. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇదైతే ఇచ్చాను. కాకపోతే ఇంకా ఇదైతే నచ్చలేదు తిన్నాను సరే, ఇంక వేరే ఫ్రూట్స్ అయితే ఇచ్చాను. ఇంకా నైట్ డిన్నర్లోకి ఏదో ప్రిపేర్ చేసి తినేద్దాం అని చెప్పేసి ఇంకా అయిపోయామన్నమాట. ఎందుకంటే నైట్ డిన్నర్లోకి మొన్న దోశ రుబ్బు ఉంది, కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి, ఇంకా అవన్నీ క్లియర్ చేసేద్దాం అని చెప్పేసి డ్రాప్ అయిపోయాము. ఇదండి ఈరోజు ఫుల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. మీరు ఆ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి.